చిలకడ ఫస్ట్ ట్రైన్ నవ్వుతున్నాడే. ఫస్ట్ ట్రైన్ అనేది ఫైట్ ట్రైన్. వచ్చేస్తా నాన్న, 10 days లో వచ్చేస్తాం నాన్న. మరి అమ్మమ్మ వాళ్ళు కూడా మిస్ అవుతున్నారు. చిన్నోడిది ఈరోజు ఫస్ట్ ట్రైన్ జర్నీ అనమాట. సో అందుకే మంచి మెమరీ ఉండాలి కదా, అందువల్ల షేర్ చేస్తున్నా. సో ఇక్కడైతే చిన్నోడికి నేను ఫీడ్ చేస్తున్నాను. అండ్ బై ది వే మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే ట్రైన్లో ఆబ్వియస్లీ అనకాపల్లి వెళ్తున్నాము, మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్కి, కాచిగూడ టు వైజాగ్ అనమాట. సో అక్కడికి మేము ట్రైన్ క్యాచ్ చేయడానికి అని చెప్పి స్టేషన్కి వచ్చేసాము. నేను కార్లో చిన్నోడికి ఫీడ్ చేసేసాను. ఆ తర్వాత ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. సో చిన్నోడు నాకు ఒక పక్క టెన్షన్గా ఉంది, ఒక పక్కన ఫస్ట్ ట్రైన్ జర్నీ కదా అని చెప్పి ఎక్సైటింగ్ కూడా ఉంది ఇక్కడ నాకు. అండ్ నాకు చాలా టెన్షన్ అనిపించింది, లైక్ వాడు ఎలా ఉంటాడో, క్రాంకీగా ఉంటాడా ఏంటి అది ఇది అని. అండ్ మేమైతే సెకండ్ ఏసీ బుక్ చేసుకున్నాము. సెకండ్ ఏసీ అయితే ఇంకొక సీట్ అనేది ఉండదు మధ్యలో. అండ్ ఆల్సో సీట్స్ అనేవి కొంచెం స్పేషియస్గా ఉంటాయన్నమాట. అందువల్ల సెకండ్ ఏసీ బుక్ చేసుకున్నాము మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్కి. అండ్ గరీబ్ అయితే బుక్ చేసుకోలేదు, ఎందుకంటే బట్ సీట్స్ చాలా కంజెస్టెడ్గా ఉంటాయి కదా, సో అందువల్ల. అండ్ ఆఫ్టర్ 10 years నేను ట్రైన్ జర్నీ విత్ ఎంత చిన్న బాబుతో అనమాట. ముందు మిట్టుతో చేశాను కదా, చాలా అసలు అలవాటు పోయింది. అండ్ వీడు నైట్ అంతా ఇలా చూస్తూనే ఉన్నాడు. అదే ఏదైతే భయపడ్డానో అదే జరిగిందనమాట. నైట్ అంతా చూస్తూనే ఉన్నాడు, అస్సలు పడుకోలేదు. వాడికి గాలి ఆడుకో తెలీదు, ఏసీ సరిగ్గా ఇది అవ్వకో తెలీదు, నైట్ అంతా లేచే ఉన్నాడు అనమాట. సో నేను ఫుల్ వీడియో అయితే షేర్ చేస్తాను, ఎందుకు పడుకోలేదు ఏంటి అది ఇది అని చెప్పి. సో ఇలా చూస్తూనే ఉన్నాడు అనమాట. అండ్ ఈ సీట్స్కి ఏంటంటే చిన్న టార్చ్ లైట్ ఇచ్చారు, అది కొంచెం బాగా హెల్ప్ అయింది నాకు. లేకపోతే లైట్ అంతా వేస్తే మిగతా వాళ్ళకి ప్యాసింజర్స్కి డిస్టర్బ్ అవుతుంది కదా. సో ఆ చిన్న లైట్ వేసుకొని ఫోన్ టార్చ్ వేసుకొని అలా ఉన్నాను అనమాట. వాడితోని ఏడవలేదు కానీ, సో ఇలా లేచే ఉన్నాడు అనమాట, పడుకోలేదు. మహా అయితే ఒక 1/2 hour పడుకున్నాడు నైట్ అంతా కూడా. సో ఇలా ఆడుతూనే ఉన్నాడు. సో ఓకే లేచి ఉన్నాడు కదా, మెమరీ ఉంటుంది కదా అని చెప్పి ఇలా ఆ వీడియో షూట్ చేశాను అనమాట.